హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఇవన్నీ చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి. వీలైతే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంతమందికి షేర్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాము. మొదటి టిప్ వచ్చేసి వాషింగ్ మిషన్లోని షర్ట్లు ప్యాంట్లు వేస్తుంటాం కదా, అవి ఒక్కో టైంలో చెక్ చేసుకుని వేస్తుంటాము. ఒక్కో టైంలో మర్చిపోయి వేసేస్తుంటాం కదా. అలా మర్చిపోయినప్పుడు పాకెట్లో మనీ అనేది ఉండిపోతూ ఉంటుంది కదండి, అవి బాగా తడిచిపోయి ఉండిపోతాయి. అలా తడిచిపోయినట్లని మనం ఎలా డ్రై చేసుకోవాలనేది చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఏమీ లేదండి, స్టవ్ మీద ఒక దోస పెనం అని పెట్టుకోవాలి. దాని మీద కొంచెం అంత బియ్యం వేసుకుని ఆ బియ్యం అనేది హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయ్యాక మనం తడిచిపోయిన కాయింతలు అనేది ఉంటాయి కదండి, మనీ అనేది దానిపైన పెట్టుకోవాలి. పెట్టుకుని రెండు వైపులా వాటర్ అంతా పోయేదాకా కొంచెం హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకోవడం వల్ల దానికి ఉన్న తడి అంతని పోతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం డ్రై అయిపోయినాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా డ్రై అయిపోయినాయో. ఈ విధంగా ఒకసారి మీకు తడిచిపోయిన ఎప్పుడైనా నోట్లు ఉంటాయి, ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సెకండ్ టిప్ చూద్దాము. సెకండ్ టిప్ వచ్చేసి ఒక షాంపూ ప్యాకెట్ అనేది తీసుకున్నానండి. ఇలా తీసుకుని దానికి చిన్న హోల్స్ అన్ని పెట్టుకోవాలి. ఇలాగా నేను పినిస్తో పెట్టుకుంటున్నాను. ఇలాగా పినిస్ తోటి చిన్న హోల్స్ కింద పెట్టుకోవాలి. ఇలాగా ఒక సైడ్కి ఇలాగా రెండో సైడ్ కూడా పెట్టుకోవాలండి. అదే విధంగా రెండో సైడ్ కూడా తిప్పుకుని ఇలాగా పినిస్ తోటి మనం ఇలా హోల్స్ కింద పెట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది, ఏ విధంగా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి. ఇలాగ మనం ఫ్రూట్స్ తెచ్చుకునే నెట్ అండ్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి కదా, ఆ నెట్ బ్యాగ్స్ అనేది వేస్ట్గా పడేయకుండా ఇలాగ యూజ్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా అందులోకి ఆ షాంపూ అనేది వేసుకోవాలి. వేసుకునేది ఎలా యూజ్ చేసుకోవాలి అని చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మనకి వాష్ బేసిన్ అనేది ఉంటుంది కదా, దాని దగ్గర ఇలాగా వాటర్ అనేది ఇందులో పడుతుంటుంది కదా, అందులోకి మనం ఇది నెట్ బ్యాగ్ అనేది అందులో పెట్టేసుకోవాలి. మొత్తం వాటర్లో ములిగిలాగా షాంపూ అనేది ఇలా వాటర్లో ములిగిలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు క్యాప్ పెట్టేసుకోవాలి. దాన్ని పెట్టేసుకుని ఇప్పుడు ఫ్రెష్ ఒకసారి నొక్కేసేయాలండి ముందుగా. తర్వాత మళ్ళీ వాటర్ అది ఫుల్గా అయ్యాక మరొకసారి ఫ్రెష్ నొక్కితే మన షాంపూ పెట్టుకున్నాం కదండి, అది అందులోకి వచ్చి చాలా స్మెల్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా పౌడర్ అనేది కొంచెం అంతా వేసుకోవాలి. ఇలా పౌడర్ వేసుకున్నాక దాంట్లోకి కొంచెం పించు పసుపు వేసుకోవాలండి. ఇలా పసుపు వేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి ఫెయిర్ అండ్ లవ్లీ అనేది వేసుకుంటున్నానండి. క్రీమ్ అనేది ఇలా కొంచెం అంతా క్రీమ్ వేసుకోవాలి. ఏం వాటర్ వేయకుండా మూడట్లని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ పసుపు ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ అంతా బాగా మిక్స్ అయిపోవాలి. ఈ విధంగా మనం తయారు చేసుకున్నాం కదా, ఈ తయారు చేసుకుని అలా యూజ్ చేయాలని చూపిస్తానండి. ఇది ఏమీ లేదండి, మనం ఫౌండేషన్స్ అనేది కొంటూ ఉంటాము వేలుకి వేలు పెట్టి. అలా కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తయారు చేసుకోవడం చూపించానండి. ఇలా తయారు చేసుకున్న ఫౌండేషన్ అనేది హ్యాండ్స్ మీద అనేది అప్లై చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం హ్యాండ్స్ అంతా నేను అప్లై చేసి చూపిస్తాను. ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి తేడా చూద్దరు కానీ మీరే చూస్తున్నారు కదా. ఈ విధంగా అప్లై చేసుకున్నాక ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి తేడా చూస్తున్నారు కదండి, ఎంత గ్లోయింగ్ అనేది ఉందో. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నా స్పెట్కి తీసుకున్నానండి. స్పెట్ తీసుకున్నాక పౌడర్ తీసుకున్నాను. ఇలా పౌడర్ తీసుకున్నాను, అది 2 స్పూన్స్ అనేది తీసుకున్నాను. ఇలాగా మిక్సర్లోకి ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకున్నాక అందులోకి 2 స్పూన్లు నేను సాల్ట్ అనేది యూజ్ చేస్తున్నానండి. దీని బదులుగా మీరు రా సాల్ట్ అని వేసుకోవచ్చు. 2 స్పూన్స్ అనేది వేసుకున్నాను. అందులోకి 1 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇలాగ 1 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకున్నాను ఫుల్గాని. ఇలా వేసుకున్నాక అందులోకి దాల్చిన చెక్క అనేది వేసుకోవాలండి. దాల్చిన చెక్క వేసుకోవడం స్మెల్ అనేది బాగుంటుంది. తర్వాత వచ్చేసి ముద్దపకారం అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మిక్సీ పెట్టుకోవాలండి. ఇలా మిక్సీ పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలాగా ఒక పేపర్లో అనేది వేసుకోవాలి. న్యూస్ పేపర్ అయినా పర్లేదు, టిష్యూ పేపర్ అయినా పర్లేదు. నేను టిష్యూ పేపర్లోనే అనేది వేసుకున్నాను. వేసుకునేలాగా ఫోల్డ్ చేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టేసుకోవాలి. ఇలాగా స్వీట్ బాక్స్కి వస్తాయి కదండి, ఆ రబ్బర్ బ్యాండ్స్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుని నేను మొత్తం అనేది ఆ 3 అట్లని అలాగే చేసుకుని రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టేసుకున్నాను.
ఇలా పెట్టుకున్న దానికి మనకి యూజ్ ఏంటంటారా? ఏమీ లేదండి. మన ఇంట్లో చిన్న బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంటాయి. అదే కాకుండా బొద్దింకలున్నా బెల్లులున్నా కూడా చాలా ఇరిటేషన్ అనేది వచ్చేస్తుంటాయి కదా! అలా ఇరిటేషన్ అనేది బొద్దింకలు గట్రా రాకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి. మీ కిచెన్లోని ఎక్కడైనా మీకు బొద్దింకలు అనేది లేదంటే బల్లులు కానీ ఉంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. తర్వాత వచ్చేసి ఇలాగా రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాక ఒక టూత్ పిక్ తీసుకుని ఇలాగా దానికి హోల్స్ పెట్టేసుకోవాలండి. హోల్స్ పెట్టుకున్నాక ఎక్కడెక్కడ పెట్టుకోవాలో చూపిస్తాను మీకు. ఇలా డబ్బా మూలలు అనేది బల్లులైనా బొద్దింకలైనా వచ్చేస్తుంటాయి కదా! ఆ చోట్ల ఎలా పెట్టుకోవాలి. ఇలా డబ్బా మూలలన్నీ పెట్టుకున్నానండి నేను. అంతేకాకుండా ఇలాగ స్టవ్ పక్కన కూడా పెట్టుకోవాలి. ఎక్కువ అంటే బొద్దింకలు అనేది స్టవ్ దగ్గరే కదా ఎక్కువ ఉంటాయి. ఆ చోట్ల పెట్టుకుంటే సరిపోతుందండి. టిప్ ఏంటో చూద్దాము. మనం రైస్ అనేది వండుకుంటూ ఉంటాం కదా! మనం కుక్కర్లో కన్నా మనం గిన్నెలో పెట్టుకుని వాచుకుంటాము. అలా వాచినప్పుడు ఒక్కొక్కసారి ఏదో పనిలో పడిపోయి రైస్ అనేది అలా అట్లే వదిలేస్తాము. వదిలేసినప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి చాలా చిక్కగా అనేది గంజి అనేది తయారవుతుంటుంది కదండి. అలాంటప్పుడు రైస్ అనేది ముద్ద అవ్వకుండా పొడి పొడిగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ఆ రైస్లోకి ఐస్ క్యూబ్స్ అనేది వేసుకోవాలి. వేసుకుని ఒక 2 మినిట్స్ అనేది అలా మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసాక 2 మినిట్స్ తర్వాత అది మనం ఇప్పుడు గంజి వాచేసుకుంటే గంజి అనేది చిక్కగా లేకుండా మన రైస్ అనేది పొడి పొడిలాడుతుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఒకసారి ట్రై చేశాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.